పరాయి మగవాడి భార్యని కోరుకోవడం దేంతో సమానం తెలుసా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తాగడానికి మంచినీళ్ళు తీసుకురని చెప్తాడు ఒక పని మనిషికి. ఆ పని మనిషి గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆమె మొహం సాయి ఒకసారి చూస్తాడు తలెత్తి. చూడంగానే ఆమె అందానికి ఇతని మైండ్ పనిచేయదు. ఏంటబ్బా, నా ఇంట్లో ఇంత అందగత్తి ఉందా, ఏమైనా ఖచ్చితంగా నేను అనుభవించాలని చెప్పి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఆమె భర్త లేని టైంలో చూసి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు కావాలని చెప్తాడు. రాజుగారు, నాకు పెళ్ళి అయిందనంటే, నీకు పెళ్ళైన సంగతి నాకు తెలుసు, అయినా పర్లేదు, నేను రాజుని, నువ్వు రా అని చెప్పి చెప్తాడు. సరే వస్తాను, వచ్చారు కదా, ముందు భోజనం చేసుకుని వెళ్ళండి అని చెప్పి చెప్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే తన భర్త అన్నం తినేసి ఆ ప్లేట్ అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. అదే ప్లేట్లో అదే రాజుగారికి భోజనం పెట్టద్ది. నీకేమైనా తల పని చేస్తుందా, నీ మొగుడు తిన్న ప్లేట్లే నాకు పెడుతున్నావు, నీకేమైనా పిచ్చా అని చెప్పి అంటాడు. నా మొగుడు ఎంగిల్ చేసిన ప్లేట్నే మీరు తినలేకపోతున్నారే, మరి ఈ శరీరం మొత్తం నా భర్త ఎంగిల్ చేశాడు, మరి ఈ శరీరం ఎలా కోరుకున్నారని చెప్పాడు. ఒక్కసారికి అత్త బుర్ర గిర్రం తిరుగుతుంది. తల్లి, నాకు బుద్ధి వచ్చింది, జన్మలో ఇలాంటి తప్పుడు పని నేను ఎప్పుడు చేయను, నేను ప్రతి స్త్రీని గౌరవిస్తాను చెప్పని ఆమెకి చెప్పేసి లేచి వచ్చేస్తాడు. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటే జీవితాలు బాగుంటాయి.